నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఇప్పుడు ఉన్న లేటెస్ట్ బజ్ అనుకోండి, ప్రస్తుతం ఉన్న సమస్య అనుకోండి, ఈ సమాజంలో వివాహం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరికి వివాహాలు కుదిరి మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, ఎవరెవరికి లేట్ అవుతూ ఉంటాయి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం వింటూ ఉంటాం, ఒక్కొక్కసారి మన చుట్టుపక్కల వాళ్ళు, మన కుటుంబంలోనే, మన బంధువుల్లోనే సంబంధం కుదిరిందండి అంటారు, అంతా హాయిగా చెప్పుకుంటారు, బాగుంటుంది అంటారు, అమ్మాయికి పెళ్లి కుదిరిందని, అబ్బాయికి పెళ్లి కుదిరిందని సంతోషపడే టైంలోనే మధ్యలో ఆగిపోవటం, లేనిపోని మనస్పర్ధలు, లేనిపోని ఆలోచనలు, లేనిపోని మాటల వల్ల, చుట్టుపక్కల వాళ్ళ మాటలు కానివ్వండి, మనలో మనమే చేసుకుని అభిప్రాయాల వల్ల కొంత ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి సందర్భాలు కొన్ని ఒకసారి మనం చేసుకున్నాం. మరొక వీడియోలో, ఈ వీడియోలో అవి కూడా కొన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఒక్కొక్కసారి ఆలస్యం అనేది కొంతమంది చార్ట్లలో ఉంటూ ఉంటుంది, అబ్బాయికి అమ్మాయికి అయినా. ఇలా ఆగిపోయే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. కొంతమంది పర్వాలేదండి, 2 పాయింట్లు కలిసి 2 పాయింట్లే కలవలేదనో, 8లో మనకి 6 పాయింట్లు బాగున్నాయనో, ఇట్లా కొంతమంది సర్దుకుపోతూ ఉంటారు. లేదా కుదరకపోవటమో, దానివల్ల లేట్ అవుతుందనో చేసుకుంటారు. లేకపోతే కొంతమంది చెబుతూ ఉంటారు, కుజదోషం పర్వాలేదండి, కొంచెమే ఉంది, పర్వాలేదు. ఇక్కడ కొంచెము ఎక్కువ అనేది ఉండదండి. ఒక పాయింట్ మనకి ఉన్నది అంటే ఉంది అనే, ఆ పర్సంటేజ్ అనేది మనం కొలమానం చేయాలి, పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అయితే ఉండదు. ఆ గ్రహం అక్కడ ఉంది, ఆ దోషం ఉన్నది, యోగం ఉన్నది. గురువు ఉచ్చలో ఉన్నాడు కర్కాటకంలో అంటే తానిచ్చే ఫలితాలు ఇస్తాడు. అలాగే మకరంలో నీచపడ్డాడు అంటే ఆ గ్రహానికి, ఆ లగ్నానికి ఆధిపత్యాలను బట్టి ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇటువంటివన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. ఏదో 1-2 కదా అని మనం చూసుకుని పర్వాలేదు అనుకుని ముందుకెళ్ళి తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం. కొంతమంది నిశ్చయితాంబూలాలు అయిపోయిన తర్వాత కూడా ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించుకొని ముందుకు వెళ్ళాలి. మనం వివాహ పొంతన విషయంలో కొన్ని వీడియోస్ చేసుకున్నాం. దాంట్లో ఏమేం పాయింట్స్ అన్నీ చూడాలి అనేది మనం చెప్పుకున్నాం ఒకసారి. సో కాబట్టి అన్నిటినీ కూడా మనం పరీక్షించుకోవాలి. సంతానం ఎలా ఉంది, అన్యోన్యత ఎలా ఉంది, ఆయుర్దాయం ఎలా ఉంది, ఒకరి నుంచి ఒకరికి ఎలా ఉంటాయి ప్రేమాభిమానాలు అని, ఇవన్నీ కూడా మనం ఆప్యాయతలు అన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి ఏదో అన్నీ కుదిరాయండి, 1-2 కొంచెం ఇబ్బందిగా ఉందండి, లేదా ఇదండి అదండి అని చెప్పని మనం తొందరపడి చిన్న నిర్ణయం తీసుకుంటే దానివల్ల పెద్ద హాని జరిగే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళు బాధపడాలి, మొగుడు పెళ్ళాలు, వధూవరులు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి జాతక పరిశీలన చేసేటప్పుడు ముఖ్యంగా ఇవన్నీ చూసుకోవాలి. అంటే సామాన్యంగా ఉండే వాళ్ళకి, తల్లిదండ్రులకి విషయాలు తెలియవు కాబట్టి ఒక జ్యోతిష్యుడిని ఆశ్రయిస్తారు, ఓ పంతులు గారిను. కాబట్టి అప్పుడు మనం ఇవన్నీ పరీక్ష చేసుకున్నట్టయితే, పరీక్షించి క్షుణ్ణంగా వారికి చెప్పినట్టయితే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనల్ని నమ్మి వారి జీవితాల్ని మన చేతుల్లో పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా వాటిని విశ్లేషణ అనేది చేసుకోవాలి, జాతక విశ్లేషణ. ముఖ్యంగా కుదిరిన వివాహాలు ఆగిపోవటం, తప్పిపోవటం, వేరే వాళ్ళకి మళ్ళీ ఇట్లా ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి, ఆలస్యం అవుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా లగ్నాధిపతి, రాశ్యాధిపతి ఇద్దరిది కూడా 6, 8, 12 స్థానాల్లో కలిసి ఉన్నా లేదా విడివిడిగా ఉన్నా కూడా వారికి ఇటువంటి ఇబ్బంది ఉంటుంది అని చెప్పటం జరుగుతోంది. లగ్నాధిపతి, రాశ్యాధిపతి ఇద్దరిది కూడా 6, 8, 12 స్థానాల్లో ఉన్నట్టయితే వీరికి కొంత ఇబ్బంది ఉంటుంది అని మనం చెప్పే అవకాశం అనేది ఉంటుంది. అలాగే లగ్నం మీద కానీ, చంద్రుడి మీద కానీ పాపగ్రహ దృష్టి ఉంటే వారికి కూడా వివాహం అనేది జరగదు అని మనం చెప్పవచ్చు. అలాగే కుజుడు, శని కలిసి సప్తమంలో ఉండి, చంద్రుడు, శుక్రుడు కలిసి వేరే గృహంలో ఉన్నా లేక సప్తమంలోనే ఉన్నా కూడా వారికి కూడా వివాహం అనేది జరగదు అని మనం చెప్పవచ్చు. అలాగే రవి, శని సప్తమంలో కలిసి ఉంటే ఆ వివాహం జరగడానికి కూడా అవకాశాలు చాలా తక్కువ అని మనం చెప్పవచ్చు.
అలాగే చంద్రుడు, కుజుడు, బుధుడు వీరి ముగ్గురు ఏ గ్రహంలో అయినా, అంటే మనం చూసుకున్నప్పుడు మనకి 12 రాశులు ఉంటాయి కాబట్టి ఏ గృహంలో ఏ భావంలో వీరు కలిసి ఉన్నా కూడా వారికి వివాహం అనేది జరగటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వారికి జరిగే అవకాశం అనేది తక్కువ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ శనికి, సూర్యుడికి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. వీరిద్దరూ సంసప్తకాల్లో ఉన్న ఇబ్బంది. వారి పుత్రుడే అయినప్పటికీ కూడా వీరిద్దరూ శత్రువుల్లాగా ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నా కూడా వారికి ఇబ్బంది ఉంటుంది. ఒకరిపై ఒకరికి వీక్షణ ఉన్నా కూడా ఇబ్బంది ఉంటుంది. వారికి కూడా వివాహం అనేది జరగదు అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా సమసప్తకాల్లో ఉన్నప్పుడు రవిశనులు ఇంకా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. శుక్రస్థానం నుంచి సప్తమంలో కుజుడు, శని ఉంటే వారికి కూడా వివాహం జరగదు అని మనం చెప్పారు. అలాగే చంద్రుడు, శుక్రుడు ఇద్దరూ కలిసి సప్తమంలో ఉంటే ఆ వివాహం జరగడానికి కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ వివాహం జరిగినా కూడా వాళ్ళ మధ్య అన్యోన్యతలు తగ్గటము, సంతానం కలగకపోవటము, ఇలాంటి అంశాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే కుజుడు, శని, రాహు వీరి ముగ్గురు కలిసి సప్తమంలో ఉంటే కూడా ఇటువంటి ఇబ్బందులే ఉంటాయి అని చెప్పి మనం చెప్పటం జరుగుతుంది. అలాగే సూర్యుడు, చంద్రుడు, గురువు, శుక్రుడు, కుజుడు వీరందరూ కలిసి ఏ గృహంలో ఉన్నా కూడా జాతకునికి వివాహం అనేది జరగదు అని మనం చెప్పవచ్చు. సూర్యుడు, చంద్రుడు, గురువు, శుక్రుడు, కుజుడు ఇలా ట్రాన్సిట్ అవటం అనేది కొంత తక్కువగా ఉంటుంది. సూర్యచంద్రులు అంటే అమావాస్యకు ఒకసారి కలుస్తూ ఉంటారు కాబట్టి కొంత ఉంటుంది. కానీ గురువు, శుక్రుడు, కుజుడు చాలా దగ్గరగా ట్రాన్సిట్ అవుతారు. అలా ఎప్పుడైనా గురువుతో కలిసినప్పుడు మనకు ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. వీరికి కూడా వివాహం జరగదు అని చెప్పటం జరుగుతోంది. ఒకవేళ వివాహం నిర్ణయించినా కూడా వీరికి ఇతరత్ర సంబంధాలు ఉండటం, దానివల్ల ఆ విషయం తెలిసి అప్పటికి వివాహం ఆగిపోవటం, లేదా వివాహం అయిన తర్వాత అయినా సరే వారిద్దరూ విడిపోవటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సప్తమాధిపతి బలంగా లేకపోతే ఇటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి. సూర్యుడు లగ్నంలో, సప్తమంలో శని ఉంటే, అలాగే లేదా సప్తమంలో సూర్యుడు ఉండి లగ్నంలో శని ఉంటే వీరికి కూడా వివాహం అనేది జరగదు అని మనం చెప్పవచ్చు. ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం. సమసప్తకాలు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అని మనం చెప్పాం. అలాగే సూర్యుడి నుంచి సప్తమంలో శని ఉంటే వారిద్దరూ ఎనిమీస్ కాబట్టి ఒకళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది కూడా ఇబ్బంది పెట్టే అంశం. వీరికి కూడా వివాహం జరగటం అనేది తక్కువగా ఉంటుంది. సప్తమాధిపతిని శని వీక్షిస్తూ ఉంటే ఆ వివాహం అనేది తప్పిపోవటం అనేది జరుగుతుంది, లేదా వివాహం జరిగిన తర్వాత అది వాళ్ళు విడిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. కాబట్టి సప్తమాధిపతి బలంగా ఉండటము, పాపగతిలో పడకుండా, శత్రుక్షేత్రాల్లో నీచపడకుండా ఉండటం అనేది ఎంతైనా మంచిది వివాహానికి, వివాహ బలానికి కూడా, దాంపత్య సుఖానికి. అలాగే లగ్నం నుంచి ద్వితీయంలో రవి కానీ 12వ రాశిలో శని ఉంటే వారికి కూడా వివాహం అనేది జరగదు అని చెప్తున్నారు. ముఖ్యంగా ద్వితీయ అలాగే వ్యయభావాలు ఉన్నప్పుడు కూడా లగ్నాధిపతి ఇబ్బంది పెడతాడు. అలాగే శని త్రికోణ దృష్టితో 3, 10 దృష్టి ఉంటుంది కాబట్టి అది కూడా కొంత ఇబ్బంది పెట్టి, అక్కడ రవిని ఇబ్బంది పెట్టి రవి బలాన్ని అనేది తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమ గృహం సూర్యుడు శని మధ్యలో ఉంటే వివాహం కాకపోవచ్చు అన్నారు. అంటే సప్తమ గృహం అంటే సప్తమాధిపతిని చూడాలి, సప్తమంలో ఉన్న గ్రహాన్ని కూడా మనం పరీక్షించాలి. అప్పుడే మనం వారికి చెప్పటం అనేది చక్కగా కరెక్ట్గా చెప్పాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ వీరిద్దరికి వివాహం జరిగినా కూడా వారికి మధ్య శారీరక సుఖం అనేది సరిగా లేకపోవటం, ఏదో ఉన్నారంటే ఉంటారు, కొంతమంది విడిపోయే అవకాశం కూడా వస్తూ ఉంటుంది. అలాగే రవి, శని సప్తమాధిపతి కలిసి ఉంటే కూడా వారికి కూడా వివాహం అనేది జరగదు అని మనం చెప్పవచ్చు. చంద్రుడు, శని సప్తమంలో ఉంటే వివాహం కూడా జరగదు. అంటే సప్తమంలో చంద్ర, శని వీరిద్దరూ కలిసి ఉంటే కొన్ని మానసికమైన ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. దానికి తోడు వివాహం కూడా ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ఏ జాతక చక్రంలో అయినా చతుర్థ, సప్తమ, అష్టమ మరియు ద్వాదశ రాశుల్లో పాపగ్రహాలు ఉంటే కనుక ఆ జాతకులకు కూడా వివాహం కాదు అని మనం చెప్పవచ్చు. మనం
కొన్ని వీడియోస్ ముందు మనం చెప్పుకున్నాం సప్తమాధిపతి, అష్టమాధిపతి, ద్వాదశాధిపతి ఎలా ఉంటాయి, ఏమిటి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని. అట్లాగే ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అలాగే ఏ జాతక చక్రంలో అయినా శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉండి ఆ శుక్రుడికి ద్వాదశ స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే, అంటే పాపకత్తిరిలో పడటం, అటు ఇటు కూడా పాపకత్తిరిలో ఉండటం, పాప వీక్షణ ఉంటే ఆ జాతకులకు కూడా వివాహం కాదు అన్నారు. ముఖ్యంగా మనం తీసుకునేటప్పుడు శుక్రుడు సప్తమానికి కారకుడు, కలత్రానికి కారకుడు కాబట్టి ఆయన బలంగా ఉండటం అనేది ఏ గ్రహం ఏ రాశి చార్ట్లో అయినా సరే ఎంతైనా సరే మంచిది. కాబట్టి శుక్రుడు ప్రతి రాశి చార్ట్లో కూడా బలంగా ఉండటం అనేది ఎంతైనా మంచిది. కాబట్టి వీరికి కూడా వివాహం అనేది ఇబ్బంది పెట్టే అంశంగానే ఉంటుంది. అలాగే సప్తమాధిపతి శుభగ్రహములైన గురు, శుక్ర, బుధ, చంద్రులు వీరితో ఏ ఒక్కరితో అయినా కలిసి ఉంటే 6, 8, 12 స్థానాల్లో ఉంటే లేక నీచ అస్తంగత్వం కలిగి ఉన్నను ఆ జాతకునికి వివాహం అనేది జరగటం కష్టమే అని చెప్పి మనం చెప్పవచ్చు. సప్తమాధిపతి శుభగ్రహంలో అంటే మనకి శుభగ్రహం సప్తమాధిపతి మిథున, కన్యలకి గురువు అవుతాడు. అలాగే మేష, వృశ్చికానికి శుక్రుడు అవుతాడు. సో ఈ రకంగా చూసుకుని అలాగే మళ్ళీ బుధచంద్రులు అంటే ధనుర్మీన లగ్నాలైనా సరే వీరితో ఏ ఒక్కరితో అయినా కలిసి 6, 8, 12 స్థానాల్లో ఉన్నా లేక నీచ అస్తంగత్వం కలిగి ఉండను ఆ జాతకునికి వివాహం అనేది అనుమానము అని చెప్తున్నారు. అలాగే షష్టమం, అష్టమం, ద్వాదశ స్థానాల్లో ఎవరైనా ఒకరు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు, అంటే ఈ స్థానాధిపతుల్లో షష్టాధిపతి, అష్టమాధిపతి, ద్వాదశాధిపతి ఎవరైనా సరే సప్తమంలో ఉన్నప్పుడు ఆ సప్తమం మీద శుభవీక్షణ లేకున్నా, శుభగ్రహ కలయిక లేకున్నా కూడా వివాహం అనేది ఆలస్యం అవుతుంది. 35, 40 సంవత్సరాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా షష్టాధిపతి, అష్టమాధిపతి, ద్వాదశాధిపతి వీళ్ళు సప్తమంలో ఉన్నప్పుడు ఇబ్బంది అనేది ఉంటుంది. అలాగే 6, 8, 12 స్థానాధిపతుల్లో ఎవరైనా ఒకరు సప్తమాధిపతితో కలిసి ఉన్నప్పుడు కూడా ఆ జాతకుడికి భార్యతో సరైన సత్సంబంధాలు ఉండవు అని మనం చెప్పవచ్చు. అలాగే కొంతమంది భార్యని హింసిస్తూ ఉంటారు, కొట్టడము, మానసికంగా శారీరకంగా కూడా బాధ పెడుతూ ఉంటారు. వీరికి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు అనేవి ఉండవు. కాబట్టి మనం 1కి 10 సార్లు ఇవన్నీ కూడా చూస్తూ ఉండాలి. ముఖ్యంగా సప్తమాధిపతి, పంచమాధిపతి అంటే ప్రేమ, ఆప్యాయతలు ఇవన్నీ చూస్తాం, సంతానాన్ని కూడా పరీక్ష చేస్తాం. కాబట్టి ఇవన్నీ మనం 1కి 2 సార్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సప్తమాధిపతి ద్వాదశంలోనూ, లగ్నాధిపతి లేక రాశ్యాధిపతుల్లో ఎవరైనా ఒకరు లేదా ఇద్దరూ కలిసి సప్తమంలో ఉంటే కూడా వారికి దాంపత్య జీవితం అనేది అంతగా బాగుండదు, ఎప్పుడూ కూడా నరకంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే శని, చంద్రులు కలిసి ఒకే రాశిలో ఉంటే వారికి కూడా ఇబ్బంది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అక్కడి నుంచి సప్తమ రాశిలో శని కానీ కుజుడు కానీ ఉంటే వారికి కూడా వివాహం అనేది జరగదు అని అన్నారు. ఒకవేళ జరిగినా కూడా వీరికి విడాకులయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా శని, కుజులు పరస్పర వీక్షణ కానివ్వండి, వారిద్దరూ సప్తమాధిపతితో కలిసి ఉన్నా, సప్తమాధిపతిని చూసినా కూడా వారికి వివాహం అవ్వటం అనేది లేట్ అవటం, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, నిశ్చయితాంబూలాలు అయిన తర్వాత అవి కాస్త ఆగిపోవటము, ఆలస్యం అవటము, ఒకవేళ అయినా కూడా విడిపోయే అవకాశం అనేది ఎక్కువ కనబడుతోంది. ఒకళ్ళ దృష్టి ఉన్నా కూడా ఇద్దరిది పరస్పర దృష్టి ఉన్నప్పుడు తప్పకుండా కూడా అది విడాకులై ఆగిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కుజశుక్రుల కలయిక ఏ రాశిలో ఉన్న ఆ వివాహము విరోధంతో విచ్ఛిన్నమవుతుంది అని చెప్పారు. కాబట్టి ఇది కూడా చూసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడ ఉన్నారు, ఈ కుజశుక్రులు ఎలాంటి స్థానంలో ఉన్నారు, ఎంత డిగ్రీస్లో కలిసి ఉన్నారు, ఇవన్నీ కూడా పరీక్షించాలి. అలాగే వారికి వియోగం కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. అంటే విడిగా ఉండే అవకాశం, విడిపోవటం లేదా ఒకళ్ళు గతించడం అనేది కూడా ఉంటుంది. అలాగే 4, 7, 8, 12 స్థానాల్లో కుజశనులు కలిసి ఉంటే భార్యాభర్తల మధ్య శత్రుత్వమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. ముఖ్యంగా మనం కుజశనులు కలిసి ఉన్న వీక్షణ ఉన్న ఇబ్బంది అని మనం చాలా వీడియోస్లో వివాహపరమైనవి చేసుకున్నప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా 4, 7, 8, 12 స్థానాల్లో వీరిద్దరూ కలిసి ఉంటే కనుక ఇది ఇబ్బంది పెడుతుంది అని చెప్పారు. శుక్రుడు పాపగ్రహముల మధ్యన బంధింపబడి ఆ శుక్రస్థానాన్ని నుంచి 7, 8, 12 స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే వారికి మరణం కూడా సంభవించే అవకాశం అనేది
ఉంటుంది. కాబట్టి మనం ప్రతి జాతక చక్రాన్ని పరీక్షించేటప్పుడు ముఖ్యంగా శుక్రుడు ఎలా ఉన్నాడు, సప్తమానికి కారకుడు, వివాహానికి కారకుడు కాబట్టి, అలాగే సప్తమాధిపతి ఎలా ఉన్నారు, పాపకత్తిలో పడ్డారా లేదా, వాటికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఎటువంటివి దానాలు చేసుకోవాలి, జపాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా పరీక్షించాలి. అలాగే సప్తమాధిపతి నీచపడి అస్తంగతం చెంది పాపకత్తిలో ఉన్నప్పుడైతే కనుక మనకి గత కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాం. కన్యా పాశుపత హోమం, అలాగే వరపాశుపత హోమాలు చేసుకున్నట్టయితే కొంత మంచి జరుగుతుంది. ఆ సప్తమాధిపతి ఉన్న నక్షత్రాధిపతికి కూడా జపదానాలు చేసుకున్నట్టయితే ఈ వివాహంలో వచ్చే ప్రతిబంధకాలు అనేవి కొంత మనం తగ్గించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. మనం పూర్తిగా ఏది కూడా మనం తప్పించుకోలేము. ఎందుకంటే ఈ జాతక చక్రం అంతా కూడా మనకి పూర్వజన్మ పాప పుణ్య ఫలితాలను బట్టే నిర్దేశించబడింది, ఆధారపడి ఉంది. కాబట్టి ఇది మనం తప్పకుండా దాన్ని కొంతవరకు మనం ఉధృతిని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం మాత్రమే మనం చేయగలం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ముఖ్యంగా వారికి ఇబ్బంది కలుగుతుంది వివాహంలో అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే దానికి తగ్గ కొంత శాంతిలు పరిహారము చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ముఖ్యంగా మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. నమస్కారం.